దేవుడు ఆదాముని ఒక రోజు అడిగాడు, ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావు? ప్రశ్న ఇచ్చాడు దేవుడు, అడిగాడు. ఏంటి అంటే ఆయన మెల్లగా చెట్టు సాటుకి వెళ్ళి మెల్లగా భయపడుకుంటా వచ్చిండు. అప్పుడేం భయపడకపోవు, దేవుని దగ్గరికి వచ్చి కవిగిట్లో కూర్చుంటుండే, దేవుని యొక్క ఒడిలో కూర్చొని ఆనందిస్తుండే. ఇప్పుడేమో భయపడుతుండు. ఎందుకు భయపడుతున్నావురా? నేను చేయకూడదన్నది చేసినవా? తినకూడదన్న పండు తిన్నవా? అవునయ్యా తిన్నా. నేను తినలే. మరేమైంది? నువ్వు నాకు ఇచ్చినావు కదా తోడు కోసం, నువ్వు నాకు తోడు కోసం ఇచ్చినావు చూడు అవ్వా, ఆమెనే తిన్నది, ఆమె తిన్నది నాకు ఇన్ని తినిపించింది. నువ్వు బుద్ధిమంతుడివేనా? ఏమే అవ్వా ఎందుకలా తిన్నావు? పోయే కాలం వచ్చిందా నీకు అని లెక్కలు అడిగాడు దేవుడు. అడుగుతాడు, ప్రతి వాళ్ళని అడుగుతాడు. ఆమె అన్నది నేను తినలేదు. ఆ సర్పం వచ్చింది, ఆ సర్పం వచ్చి తినిపించింది. అవునా? ఒకరి మీద ఒకరు బొంకుతూరు అన్నమాట. సరిగా తప్పులు ఒప్పుకుంటలేరు వీళ్ళు. లెక్కలు అడిగినప్పుడు గిట్టిన వంకర మాటలు చెప్తారు. మరి జాగ్రత్త, శాపం వచ్చింది అందుకే ఈ లోకానికి. వాళ్ళ మీద వీళ్ళ మీద బొంకుతున్నావు, నీ జీవితం సరి చేసుకో.